అంశం ఇప్పుడు బాగా వేడెక్కుతున్నది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అని చెప్పి కొంతమందిని అంటే ఇక్కడి నుంచి పరారైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన తెలంగాణ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ పేరు మీద బాగా అనేక రకాల బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేసి ఇప్పుడు అనేక మంది ప్రాణాలకు వీళ్ళే కారణమైన చాలా మంది. మొన్న నల్గొండను ఇప్పుడు 2 రోజుల కిందట నేను కూడా ఒక వీడియో చూశాను. ఒక అబ్బాయి దాదాపు 2 కోట్ల రూపాయలు అప్పు చేశాను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అనే ఒక వీడియో. చాలా బాధాకరం, చాలా విషాదం. అసలు ఏం చెప్తారన్నా బెట్టింగ్ యాప్స్ మీద? ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? దుబాయ్ నుంచి అని ఒక యూట్యూబర్ కూడా వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఆయనే దగ్గరుండి పట్టిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఇదేంటంటే బెట్టింగ్స్ అనేవి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్. అంటే రాజ్యాంగం ప్రకారం మనకు బెట్టింగ్ నేరం. సో బెట్టింగ్ను మనం బహిరంగంగా ప్రోత్సహించకూడదు. ఇంటర్నల్గా చాలా జరుగుతుంటాయి. ఈరోజు ఐపీఎల్ బెట్టింగ్స్ మస్తు జరుగుతున్నాయి. పొలిటికల్ ఎన్నికల్లో ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో కూడా బెట్టింగ్లు ఉంటున్నాయి. ఇప్పుడు నిన్న ఐపీఎల్ స్టార్ట్ అయింది. నిన్న ఫస్ట్ మ్యాచ్తోనే ఎంతమంది ఎంత పోగొట్టుకున్నారని చెప్పి మీమ్స్ వస్తున్నాయి. పొద్దు నుంచి కూడా సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఈ బెట్టింగ్స్ యాప్స్ వల్ల అనేక నష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు నిన్న నోటీసులు ఇచ్చారు మియాపూర్ పోలీసులు, ఒక 15 మందికి నోటీసులు ఇచ్చినారు. వాళ్ళల్లో ఎవరున్నారు? సెలబ్రిటీస్ ఉన్నారు. అంటే ప్రకాష్ రాజ్ ఉన్నాడు, రానా ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నారు. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ పరంగా తీసుకుంటే విష్ణుప్రియ, శ్రీముఖి, తర్వాత యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు పేర్లు ప్రస్తుతం. నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చారు. అంటే ఏమొచ్చారు వాళ్ళు? వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి, యూట్యూబ్ నుంచి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది, ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యాప్లో మీరు డబ్బు పెట్టండి, మీరు గెలుచుకుంటారు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అంటే ఇవి బయటికి తెలిసినవి. బయటికి తెలియనివి ఎన్ని ఉంటాయి? వేలల్లో కోట్లల్లో ఉంటాయి. ఈరోజు మన మొబైల్లో నుంచే మనకు తెలియకుండా డబ్బు మాయమైపోతుంది. మనకు మెసేజ్లు వస్తున్నాయి, నీకు లక్షల లాటరీ తగిలింది, అది తగిలింది, ఈ లింక్ నొక్కు, అది నొక్కు, ఇది నొక్కు అని. దానివల్ల కూడా మనం డబ్బు కోల్పోతున్నాం, నష్టపోతున్నాం. అంటే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన కూడా ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలలో కూడా ఒక 2 వర్షన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, మీరు కూడా స్వీయ నియంత్రణ ఉండాలా, అసాంఘిక కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేయకూడదు, కుటుంబ సభ్యులు కూడా పిల్లలను అబ్జర్వ్ చేస్తుండాలా, మొబైల్స్ ఇవ్వకూడదు, వాళ్ళ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఒకవైపు అలా చెబుతూనే, ఇంకొక వైపు ప్రభుత్వంలో లోపం ఏముంది? ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కట్టడి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక మంచి వ్యవస్థను క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక ఫైర్ వాల్స్ క్రియేట్ చేయొచ్చు, ఒక మంచి డేటాబేస్ ద్వారా, మనకు ఉన్నటువంటి సాంకేతికత ద్వారా ఇలాంటి యాప్స్ మన దేశంలోకి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. సో అలాంటి వ్యవస్థ మనకి ఇప్పుడు బలంగా లేదు. ఇప్పుడు వాడు చైనా నుంచో, ఏ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచో ఈ యాప్స్ అన్నీ వస్తున్నాయి. ఇలాగ మీరు చెప్పినట్టు దుబాయ్ నుంచో, ఇట్లా రకరకాల విదేశాల నుంచి ఈ యాప్స్ అన్నీ ఆపరేట్ అవుతున్నాయి. ఒకవైపు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ మేము రమ్మీ గేము, అది స్కిల్డ్ గేము, దానికి లైసెన్స్ ఉంది అని చెప్పి మాట్లాడు. అంటే ప్రభుత్వం కూడా కేటగరైజ్ చేయాలి, ఏవి లైసెన్స్డ్, ఏవి లైసెన్స్ లేనివి, ఏవి చట్ట ప్రకారము న్యాయము, ఏవి చట్ట ప్రకారము నేరము, ఇలా అవగాహన కల్పించాలి. అలాగనే ఇంకా చాలామందికి తెలియంది ఏంటంటే, ఏది కూడా ఈ యాప్లు అనేవంటే డిపెండ్ ఆన్ టెక్నాలజీ, డిపెండ్ ఆన్ ప్రోగ్రామింగ్. అంటే ఇప్పుడు న్యూ యూజర్, ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఉంటుంది. ఇప్పుడు నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకుంటావు ఈరోజు, అప్పుడు నువ్వేమవుతావు? న్యూ యూజర్ అవుతావు. అంటే ఇప్పుడు నువ్వు న్యూ యూజర్ అవ్వడం వల్ల నువ్వు మొదట ఒక నెల పాటు గేమ్ ఆడినా, ఏదైనా బెట్టింగ్ పెట్టినా నీకు కొంత డబ్బు వచ్చేలాగా వాడు ప్రోగ్రామ్ రాసి ఉండొచ్చు. తర్వాత ఒక 1 మంత్ తర్వాత నువ్వు ఏమైపోతావు? ఎగ్జిస్టింగ్ యూజర్, ఓల్డ్ యూజర్. అప్పుడు నువ్వు ఎంత డబ్బు పెట్టినా కూడా నువ్వు అనుకున్న స్థాయిలో నీకు డబ్బు రాకపోవచ్చు. అలా ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, ఆల్గారిథమ్స్ కూడా ఉంటాయి అనేది సాంకేతికతంగా పరంగా చెప్పే నిపుణుల వాదన. మోర్ ఓవర్ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయిన ప్రజలు, కంపారిజన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు 2-3 వీడియోలు చూస్తే 80 లక్షలు పోగొట్టుకున్నా అంటున్నాడు ఒక టెంట్ హౌస్ యజమాని. ఒక అబ్బాయి నేను 2 కోట్లు పోగొట్టుకున్నాను అంటున్నాడు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో దానికి అడిక్ట్ అయినారో చూడండి. అంటే ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళు, ఎక్కడ అప్పు ఇస్తే అప్పుడు. ఇంకొక సైడు లోన్ యాప్లు కనపడుతున్నాయి, మేమే మీకు అప్పులు ఇస్తాము, ఆధార్ కార్డు ఇస్తే చాలు అని చెప్పి. అంటే ఒకవైపు డబ్బు ఈజీగా దొరుకుతుంది, ఒకవైపు డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి అవకాశ మార్గాలు ఉన్నాయి. సో ఇందువల్ల ఏమైపోయిందంటే సమాజంలో సాంకేతికత వల్ల ఎంత మంచి జరిగిందో, అంటే ఇప్పుడు సాంకేతికత వల్ల ఏం మంచి జరిగింది? ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే కష్టం, ఒకప్పుడు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే కష్టం, ఒకప్పుడు సినిమా టికెట్స్, ఇట్లా రకరకాల బస్ టికెట్స్ ఏవైనా కానీ ఈరోజు నువ్వు ఆన్లైన్ బుకింగ్స్ ఒక క్లిక్తో చేసుకుంటాం. అంటే సాంకేతికత వల్ల జరిగిన ఒక మంచి. మరొక సైడ్ ఏం కనపడుతుంది? సైబర్ నేరాలు, సైబర్ సెక్యూరిటీ, తర్వాత మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఒకవైపు మంచి ప్రచారం జరుగుతున్నాయి, చెడు కూడా చాలా ప్రాపగండ జరుగుతుంది. అంటే ఈ టెక్నాలజీ వల్ల కూడా ఒకవైపు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెడు ఉంది.
సో ఇవన్నీ నియంత్రించాలంటే ఫస్ట్ ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయాలు, కఠినమైన వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూస్తే డీఫేక్స్ ఎక్కువవుతున్నాయి. ఈరోజు సానియా మిర్జా వీడియోస్ కానీ, షమి వీడియోస్ టన్నుల కొద్ది వాళ్ళ ఫొటోస్ వస్తుంటాయి రోజు. అంటే వాళ్ళు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటాయి. తర్వాత సచిన్ టెండూల్కర్ గారి డాటర్ని, వాడి గిల్ను, ఎంఎస్ గిల్ సంథింగ్ ప్లేయర్ని, గిల్ను పోటీగా వాళ్ళిద్దరి మార్ఫింగ్లు, అంటే రకరకాలు. ఇప్పుడు హీరోయిన్ గతంలో మై రష్మిక. సో ఇట్లా అనేకం మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ సమాజంలో ఎలాంటి పోకడలకు దారితీస్తాయి? దీనిలో అన్నిటికీ చెక్ పాయింట్ పెట్టాలా, యాప్లకు చెక్ పాయింట్ పెట్టాలంటే సాంకేతికతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బలంగా ఉండాలి. ఈరోజు మనకు నాస్కామ్ ఉంది, తర్వాత ఐటీ మినిస్ట్రీ ఉంది. సో వీళ్ళందరూ కూడా దేశంలోని ప్రముఖులను, సాంకేతికత నిపుణులను తీసుకొని ఒక బాడీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఇలాంటి వాటిని కొంత అడ్డుకట్ట వేస్తే అప్పుడు ఇలాంటి యాప్స్ కానీ, ఇలాంటి డీఫేక్స్ కానీ ఇలాంటివి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది రేపు ఏమైపోతుంది అంటే ఈరోజు అది సెలబ్రిటీల వరకే ఉంది, రేపొద్దున మన ఇంట్లోకి కూడా వస్తుంది. ఈరోజు మనం కూడా ఫేస్బుక్లో మన ఫ్యామిలీ ఫొటోస్ పెడతాం, మన పిల్లల ఫొటోస్ పెడతాం, రేపొద్దున ఇది మన ఇంట్లోకి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఏమైపోతుంది, సమాజంలో ఎంతో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి అడ్డుకట్టేయాలంటే ప్రభుత్వమే ముందు బలమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు అనలేము. ఈరోజు డేటా మేనేజ్మెంట్ అని, డిజిటల్ డేటా మేనేజ్మెంట్ అని, డేటా ప్రైవసీ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2001, తర్వాత మనకు చాలా చట్టాలు ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ను అమెండ్మెంట్ చేస్తూ 2023లో చట్టాలు వస్తున్నాయి. రీసెంట్గా కూడా మినిస్ట్రీ ఆఫ్ టెలికాము, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ డేటా ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పైన కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం, మళ్ళీ కొన్ని డ్రాఫ్ట్ బిల్స్ రావడం జరుగుతున్నాయి. కానీ అమలులో ఎక్కడ? సో ఇప్పుడు ఈరోజు సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆధార్ ఉంది, ఆధార్ను ఒకప్పుడు ఏమన్నారు, ఆధార్ ఇస్తే ఇంకా మనం మొత్తం ఇచ్చినట్టే, చాలా నష్టపోతామన్నారు. కానీ ఈరోజు ఆధార్ దేశంలో ఒక స్ట్రీమ్ లైన్ అయింది. ఆ రోజు ఆధార్ను మోడీ కూడా విమర్శించిన మనిషే. ఆ రోజు ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉండి వాళ్ళు కూడా విమర్శించారు. ఈ ఆధార్ పథకం ఎప్పుడు వచ్చింది? 2009-4 మధ్యలో యూపీఏ టైంలో వచ్చింది. కానీ ఈరోజు ఆధార్ వల్ల ఎన్నో మంచి జరుగుతున్నాయి. ఈరోజు ఆధార్ మనకు సీడ్ అయింది. ఆధార్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈరోజు ఎవరికి సబ్సిడీ పడుతుంది, ఎవరికి సబ్సిడీ వల్ల, ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఎక్కడ ఓటు ఉంది, ఇలాంటి ఎన్నో అంశాలు మనం ఆధార్ ద్వారా కనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. సో ఆధార్కు ఓటుకు కూడా మనం సీట్ చేసి రేపు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ను ఎలిమినేట్ చేయాలంటారు. అంటే ప్రభుత్వాలు అనుకుంటే, ప్రభుత్వాల దగ్గర చిత్తశుద్ధి ఉంటే చేయగలవు అనేది నా భావం. ప్రజలకు ఏం చెప్తారా అంటే ముఖ్యంగా యువతకు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యువతకు కానీ మోసపోయేటోళ్ళకైనా చేసేటోళ్ళకి? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనండి, సోషల్ మీడియా అనండి, లేదా మనలాంటి మీడియా వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఇలాంటి వాటిపైన అవగాహన కార్యక్రమాలు చేయాలా, డిబేట్స్ను కండక్ట్ చేయాలా. అలాగనే ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తాగినప్పుడు ఎలాగైతే కౌన్సిలింగ్లు ఇస్తామో, ఇలాంటి వాళ్ళకు కూడా మనం కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ కుటుంబాలను కొంత చైతన్యం చేయడం, ఇలా పోవద్దు, తప్పుదారిలో నడవకూడదు, ఈజీ మనీకి అలవాటు పడకూడదు. ఖచ్చితంగా మీకున్నటువంటి సామర్థ్యాన్ని, మీకున్నటువంటి మేధస్సును, యువకులంటేనే దేశ సంపద, దేశం యొక్క బలం. సో అలాంటి వాళ్ళ యొక్క శక్తి ఎక్కడ ఉపయోగించాలా, మంచి వైపు వాడాలి తప్ప ఇలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వైపు, ఇలాంటి బెట్టింగ్స్ వైపు పోవడం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక చైతన్యం, ఒక చర్చ ప్రజల్లో జరగాల, పాఠశాలల్లో జరగాల, స్కూళ్ళల్లో జరగాల, మీడియాలో జరగాల, పోలీసుల నుంచి జరగాల, అన్ని వర్గాల నుంచి ఒక పెద్ద స్థాయిలో చర్చ జరగాల. సో తల్లిదండ్రులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఎవరికి మొబైల్ ఇస్తున్నాము, మొబైల్లో మనము ఈరోజు గూగుల్ పే, ఫోన్పే ఉంటున్నాయి. సో అవన్నిటిపైన కూడా తల్లిదండ్రులుగా కూడా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. స్వీయ నియంత్రణ ముఖ్యం అనేది నా భావన.